మరోసారి భారీ చర్చకు దారితీసిన క్రేజీ టాపిక్ ఇది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతోందన్న వార్తలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఈసారి మాత్రం సాధారణ కమర్షియల్ సినిమా కాదు, పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కబోయే మైథలాజికల్ ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దాదాపు 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో అంటేనే బాక్స్ ఆఫీస్ దగ్గర గ్యారంటీ బ్రాండ్. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ ఈ కాంబో ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు అదే జంట మైథలాజికల్ జానర్ లోకి అడుగు పెడితే ఇది కూడా పాన్ వరల్డ్ రేంజ్ లో, అంటే ఈ ప్రాజెక్ట్ ఎలాంటి రచ్చ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ స్క్రిప్ట్ మొదట అల్లు అర్జున్ కోసమే రెడీ చేశారని, కానీ కొన్ని అనుకోని కారణాలతో అది మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ వద్దకు వెళ్ళిందన్న ప్రచారం అప్పట్లో బలంగా నడిచింది. ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్లుగా స్క్రిప్ట్ లో మార్పులు చేశారని, గాడ్ ఆఫ్ వార్ అనే వర్కింగ్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలి ఉందన్న స్థాయిలో టాక్ వెళ్ళింది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ మళ్ళీ అల్లు అర్జున్ దగ్గరికే వచ్చిందట. 2027 ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లాలనే ప్లానింగ్ జరుగుతోంది. పవర్ఫుల్ స్టోరీతో పాటు హాలీవుడ్ స్థాయి విజువల్స్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టారని సమాచారం. ఈ వార్తలకు నిర్మాత బన్నీ వాస్ చేసిన కామెంట్స్ మరింత బలాన్నిస్తున్నాయి. అల్లు అర్జున్ తో 2 ప్రాజెక్ట్స్ చేయబోతున్నామని, ఒకటి వచ్చే ఏడాది జులైలో, మరొకటి 2027లో ఉంటుందని ఆయన చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్టోరీ విషయానికి వస్తే ఇది పురాణాల్లో పెద్దగా తెలియని ఓ మైథలాజికల్ కథ ఆధారంగా ఉంటుందని నిర్మాత నాగవంశీ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. హీరో కుమారస్వామిగా కనిపించబోతున్నాడన్న టాక్ కూడా వినిపిస్తుంది. గతంలో ఎన్టీఆర్ చేతిలో మైథలాజికల్ బుక్ ఫోటో వైరల్ కావడంతో ఈ ప్రాజెక్ట్ ఆయనదేనని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు బన్నీ పేరు వినిపించడంతో సీన్ మొత్తం మారిపోయినట్టే కనిపిస్తుంది. మొత్తానికి ఈ క్రేజీ మైథలాజికల్ ప్రాజెక్ట్ పై నిజమైన క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఇది కన్ఫర్మ్ అయితే టాలీవుడ్ లోనే కాదు, ఇండియన్ సినిమా స్థాయిలోనే ఒక హిస్టారిక్ ప్రాజెక్ట్ అవ్వడం ఖాయం.